నౌకరీ పెయిడ్ సర్వీసెస్లో ఏది తీసుకుంటే మంచిది? అసలు నిజంగా నౌకరీ పెయిడ్ సర్వీసెస్కి డబ్బులు కడితే మనకి బెనిఫిట్ ఉంటుందా? ఉంటే ఎలాంటి సర్వీస్ని ఆప్ట్ చేసుకోవాలి నౌకరీ నుంచి? ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ కంప్లీట్ గైడ్ ఫర్ నౌకరీ పెయిడ్ సర్వీసెస్. సో నౌకరీ తన పెయిడ్ సర్వీసెస్ని నౌకరీ ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీసెస్ అని కూడా ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా అసలు అదేంటి అన్నది డైరెక్ట్గా మనం స్క్రీన్ మీదకి వెళ్ళి చూసేద్దాం. సో this is Naukri fast forward services or Naukri paid services. Mostly services ఉన్నాయి, బట్ మోస్ట్లీ వాళ్ళు 3 సర్వీసెస్ని హైలైట్ చేస్తారు. సో నెంబర్ 1 రెజ్యూమ్ డిస్ప్లే, నెంబర్ 2 ప్రియారిటీ అప్లికెంట్, నెంబర్ 3 జాబ్ సెర్చ్ బూస్టర్. సో విల్ గో వన్ బై వన్ వాట్ ఇట్ ఈస్. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ మీ రెజ్యూమ్ని కంప్లీట్గా హైలైట్ చేసి ఒక అల్గారిథంకి మీ రెజ్యూమ్ ఫీడ్ చేయడానికి ఈ రెజ్యూమ్ హైలైటర్ అనేది అయితే ఉపయోగపడుతుంది. ఈ రెజ్యూమ్ డిస్ప్లే అనేది అయితే ఉపయోగపడుతుంది. సో ఈ రెజ్యూమ్ డిస్ప్లేలో మీకు వచ్చే మెయిన్ ఫీచర్స్, దే ఆర్ గోయింగ్ టు పుట్ అ ట్యాగ్ ఆన్ యువర్ ప్రొఫైల్. ఎప్పుడైతే రిక్రూటర్ సెర్చ్ చేస్తుంటాడో దాని మీద ఫీచర్డ్ అని ఇక్కడ ఎట్లయితే కనిపిస్తుందో ఇలాంటి ఒక ట్యాగ్ని అయితే వాళ్ళు ఇస్తారు. సో దట్ రిక్రూటర్ ఓకే వీడు ఫీచర్డ్ ఎంప్లాయ్ కాబట్టి కొద్దిగా విజువల్గా చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీ ప్రొఫైల్ని క్లిక్ చేసే ఛాన్సెస్ కొద్దిగా పెరుగుతుంది. సో అది నెంబర్ 1. అండ్ యూ విల్ బీ ర్యాంకర్ హయ్యర్ ఇన్ ద సెర్చ్ రిజల్ట్స్. సో మనం ఇంతకుముందు ఒక పాడ్కాస్ట్లో రిక్రూటర్తో మాట్లాడుకున్నట్టు కొంచెం మీ ప్రొఫైల్ని వాళ్ళు ఆప్టిమైజ్ చేస్తారు. అంటే మీరు సపోజ్ పైథాన్ డెవలపర్గా రెజ్యూమ్ అప్లోడ్ చేసుకున్నారు అనుకుందాం. నౌకరీ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అని రిక్రూటర్ సెట్ చేసినా సరే మీ ప్రొఫైల్ హిట్ అయ్యేలాగా వాళ్ళు కొంచెం ఆప్టిమైజ్ చేస్తారు మీ ప్రొఫైల్ని, సో దట్ ఇట్ ర్యాంక్స్ బెటర్. అంతే. అంటే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ టు పోస్ట్ పర్చేజ్, అంటే మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే క్లారిఫై చేసుకోవడానికి ఒక రిలేషన్షిప్ మేనేజర్. సో ఇది పెద్ద లైట్ లేండి, ఇది ఎక్కడైనా ఉంటుంది. మీరు సపోర్ట్ సెక్షన్లోకి వెళ్ళి అడిగినా సరే ఎవరో ఒక డెడికేటెడ్ పర్సన్ వస్తాడు, హెల్ప్ చేస్తాడు. సో ఇది కాకుండా దే విల్ ఆల్సో ఇంక్లూడ్ అ రెజ్యూమ్ మేకర్ ఫర్ 3 months ఫర్ ఫ్రీ. సో క్రియేట్ అన్లిమిటెడ్ రెజ్యూమే, గెట్ అ ప్రీ రిటర్న్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ టాప్ CV ఆఫ్ యువర్ డొమైన్ అండ్ యాక్సెస్ ప్రీమియం టెంప్లెట్స్ అప్రూవ్డ్ బై HR అండ్ ఆల్ యువర్ CVs ఆర్ స్టోర్డ్ ఇన్ సింగిల్ ప్లేస్. ఓకే, సో ఇఫ్ యూ ఆస్క్ మీ, వీళ్ళు కోట్ చేసేది ఇంకోటి ఏముందంటే ఫ్రీ ప్రొఫైల్స్ కంపీట్ విత్ 70 million ప్రొఫైల్స్ అండ్ పెయిడ్ ప్రొఫైల్స్ కంపీట్ విత్ ఓన్లీ 50,000 ప్రొఫైల్స్ అంటున్నాను. ఇదంతా పర్ఫెక్ట్ నెంబర్ అయితే నాకు అనిపించట్లేదు. ఆన్ వాట్ బేసిస్ దే కెన్ యాక్చువల్లీ మెజర్ దట్. ఎందుకంటే రిక్రూటర్ జనరల్గా ఎదికేటప్పుడు ఇమాజిన్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అని కొట్టగానే ఒక 20 ప్రొఫైల్స్ కనిపించాయి అనుకుందాం. ఇది 6 monthsకి 3,000 అంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కొనేసుకున్నారు అనుకుందాం. సో ఆ 20 సెర్చ్ రిజల్ట్స్ ఫీచర్డ్గా వస్తే రిక్రూటర్ ఏం చేస్తాడు? అది వర్కౌట్ కాదు. అట్లా ఏ ప్లాట్ఫామ్ కూడా అట్లా బిహేవ్ చేయదు. ఓన్లీ ఫీచర్డ్ ప్రొఫైల్స్ చూపించడానికే నా పోర్టల్ని నడుపుకుంటా అంటే కూడా కుదరదు అది. సో ఫ్రీ వాళ్ళని చూపించాలి, ఫీచర్డ్ వాళ్ళని చూపించాలి. సో ఆ బ్యాలెన్స్ చేస్తూ మిమ్మల్ని ఎట్లా కంపీట్ చేయడానికి ఉంటుంది అనేది అది అంత కాని పని. సో ఇంకోటి, వీళ్ళు ఎక్కడ కూడా ఒక విషయం మెన్షన్ చేయలేదు అండ్ మీరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. అదేంటంటే మీ రెజ్యూమే డైరెక్ట్గా ఒక రిక్రూటర్కి నౌకరీ పంపదు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఎతికి పెట్టుకున్నాడు HR, వాడికి 1 గంట ఆగాక మా దగ్గర ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నాడు, ఈ ప్రొఫైల్ కూడా నువ్వేమైనా చూస్తావా, ఇట్లాంటివి అయితే ఆ మెయిల్స్ పంపడం, మీ రెజ్యూమే కంపెనీస్ పంపడం ఇలాంటివి అయితే నౌకరీ చెయ్యదు. ఓకే, సో అదొకటి మీరు క్లియర్గా తెలుసుకోండి. అండ్ ప్రైజింగ్ వచ్చేసి యాజ్ ఆఫ్ టుడే వీఆర్ రికార్డింగ్ దిస్ ఆన్ December 1st week. సో ఫర్ 1 month దే చార్జ్ అరౌండ్ 872. యాస్ట్రిక్ మార్క్ ఉందంటే ఐ థింక్ మీరు చెక్అవుట్ చేసే టైంకి ఇది పెరుగుతుంది. అండ్ ఫర్ 3 months దే చార్జ్ అరౌండ్ 2,100. ఫర్ 6 months దే చార్జ్ అరౌండ్ 3,200. సో ఇది ఒక సర్వీసు. సో ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 5
నేను రెజ్యూమ్ డిస్ప్లేకి రేటింగ్ 3 ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇయ్యను. అండ్ లెట్స్ సీ ఇంకోటి ఏముందన్నది. సో ఇంకోటి వచ్చేసి ప్రియారిటీ అప్లికెంట్. సో ప్రియారిటీ అప్లికెంట్ ఏంటి అంటే వాట్ దే సే ఇస్ they highlight your application, your job application highlighted when recruiter apply a search for a job in Naukri. Okay, become an early applicant. Early applicants are 4 times more likely to get shortlisted. Job recommendations are via SMS or email. సో బేసికల్గా ఏంటంటే మీ రెజ్యూమ్ని ఫీచర్డ్ అని చెప్పి ఆ ట్యాగ్ ఏదంతే, బట్ మీ రెజ్యూమ్ కొద్దిగా టాప్లోనే కనిపిస్తుంది ఈ ఈ ఈ ప్లాన్ ద్వారా. ఓకే, దిస్ ఈజ్ నెంబర్ 1. అండ్ యూల్ బికమ్ అన్ ఎర్లీ అప్లికెంట్. అంటే జనరల్గా హెచ్ఆర్స్, రిక్రూటర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ దే స్కెడ్యూల్ జాబ్ పోస్ట్ టు గో లైవ్ ఆన్ మండే. ఓకే, అలా స్కెడ్యూల్ చేశారు అనుకుందాం. ఎర్లీ అప్లికెంట్ కాబట్టి మీకు ఏంటంటే సండే ఈవినింగ్ నుంచో లేదా ఆఫ్టర్నూన్ నుంచో అప్లై చేసుకునే ఛాన్స్ వస్తుంది లైవ్లోకి వెళ్ళక ముందే. ఆర్ ఒకవేళ 10 o'clockకి లైవ్కి వెళ్తుందంటే మీకు 8 o'clock నుంచి ఆ యాక్సెస్ వచ్చేస్తుంది. మన ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఆఫర్స్ కొన్ని ఉంటాయి కదా, ఇఫ్ యు ఆర్ అమెజాన్ ప్రైమ్ మెంబర్ మీకు కొంచెం ఎర్లీ యాక్సెస్ వస్తుంది, సేమ్ అలాంటిదే, అదే జాబు అదే విషయం, బట్ కొద్దిగా ఒక గంట లేదా ఒక పూట ముందు మీకు యాక్సెస్ వస్తుంది. అంటే దానికంటే ఎక్కువైతే ఏం మీకు తేడా పడదు. అండ్ జాబ్ రికమెండేషన్స్ వై SMS ఆర్ ఈమెయిల్, ఇది పిచ్చిలైతే మీరు దీని గురించి దీని మీద డిపెండ్ అవ్వకండి జాబ్ రికమెండేషన్స్ మీద. ఎందుకంటే మీరు ఒక్కసారి నౌకరీలో సెట్ చేసి వదిలిపెడితే మీకు జాబ్ రికమెండేషన్స్ మీ మెయిల్కి వస్తూనే ఉంటాయి. మీరు ఇది ఎతికారు కదా, మరి ఇలాంటి రిలవెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి, అప్లై చేస్తారా అని చెప్పేసి. అండ్ మీరు ఫిల్టర్స్లో కూడా సెర్చ్ చేసుకునేటప్పుడు రిలవెన్సీలో డేట్ పెట్టుకొని చేసుకుంటే మీకు లేటెస్ట్గా ఒక 1 hour కింద పోస్ట్ అయిన జాబ్స్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో హౌ కస్టమర్స్ ఆర్ బెనిఫిటెడ్, దీన్ని ఈ సెక్షన్ చూసి మరీ ఎక్కువ అవ్వకండి, ఎందుకంటే ఇట్స్ అప్ టు నెంబర్స్ అండ్ స్టాట్స్ ఊరికే మారుతుండొచ్చు. బట్ యాజ్ ఫర్ దే కన్సర్న్ 30th November వరకు టోటల్ 4.6 lakh యూజర్స్ బాట్ సో ఫార్. అండ్ till 30th November ఎప్పటి నుంచి మనకు తెలియదు ఇంకా. అండ్ యూజర్స్ గాట్ జాబ్స్ యూజింగ్ దిస్ సర్వీస్. అండ్ అగైన్ asterisk మార్క్ ఇస్ సబ్జెక్టివ్, సో దీనివల్ల వచ్చింది ఏంటనేది. అండ్ 58% మోర్ రిలవెంట్ రికమెండేషన్స్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ అగైన్ ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 5, నేను దీనికి ఒక 5 రేటింగ్ ఇస్తాను. సారీ, ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 5 నేను దీనికి జస్ట్ దీనికి ఒక 4 ఇస్తాను. ఎందుకంటే నెంబర్ 1, దీని కాస్ట్ తక్కువ. ఓకే, పర్ మంత్ ఇట్ ఈస్ 420 rupees. అగైన్ చెక్అవుట్లో మీకు కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఒక జంబో బిర్యానీ అనుకుందాం. అండ్ ఫర్ 3 months ఇట్ ఈస్ అరౌండ్ 950,000 rupees. ఫర్ 6 months ఇట్ ఈస్ అరౌండ్ 1,500 rupees ఆర్ 1,400 rupees పడుతుంది మీకు. సో ఆ ఫీచర్డ్ అని ఒక ట్యాగ్ రాదు, కానీ మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమే ఉంది కాబట్టి ఓకే, ఇది ఇందాక దానికంటే కొంచెం బెటర్గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వన్, ఇట్స్ ఎ న్యూ వన్ అగైన్, బూస్ట్ యువర్ జాబ్ సెర్చ్ విత్ రిఫరల్స్. ఓకే, సో ఇదేంటంటే రిఫరల్స్ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ బై 5 times. అండ్ రిఫరల్ ఈజ్ వెన్ అ కంపెనీ ఎంప్లాయీ రికమెండ్స్ యూ ఫర్ అన్ ఇంటర్వ్యూ, దేర్ బై ఇంక్రీజింగ్ యువర్ ఛాన్సెస్. ఇది కొంచెం సబ్జెక్టివ్ మళ్ళీ, ఎందుకంటే నౌకరీ ఆల్రెడీ ఒక రిఫరల్ని రెడీ చేసుకొని ఈ క్యాండిడేట్ని నువ్వు రిఫర్ చేస్తావా అని చెప్పేసి అడుగుతుంది. వెన్ దే రిఫర్ దట్ క్యాండిడేట్, మేబీ ఇప్పుడు సపోజ్ మీ ప్రొఫైల్ నేను రికమెండ్ చేశాను అనుకోండి, రిఫర్ చేశాను XYZ కంపెనీలో, ఆల్రెడీ ఆ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నా కాబట్టి, సో మేబీ వాళ్ళు నాకు నౌకరీ తరపు నుంచి నేను ఇన్సెంటివ్ ఇవ్వచ్చు. ఇంతే జరుగుతుంది. సో ఆ బేసిస్ మీద అవుతుందా అన్నది వీళ్ళ పే మోడల్ ఆర్ వీళ్ళ బిజినెస్ మోడల్ ఉంది. అండ్ గెట్ యాక్సెస్ టు హిడెన్ జాబ్ మార్కెట్. 40% జాబ్స్ ఆర్ ఓన్లీ ఫిల్డ్ త్రూ రిఫరల్స్. యాక్సెస్ దెమ్ నౌ. చెప్తాను ఇట్లాంటి వాటిని మీరు ఎట్లా యాక్సెస్ చేయాలో, బట్ స్టిల్. అండ్ ఎర్న్ ఎ జాబ్ రిఫరల్ ఇన్ ఎ టాప్ కంపెనీ. ఓకే, సీనియర్ ఫ్రమ్ అ టాప్ ఈజ్ వెయిటింగ్ టు స్పీక్ టు అండ్ టాక్ టు దెమ్ టు ఎర్న్ జాబ్ రిఫరల్. ఓకే, నిజంగానే ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు మాట్లాడతారు. అండ్ guarantee call from a senior from your domain. And get insider tips
to maximize your chances to get hired. Job request referrals, internal vacancies, speak to HR expert and learn job search tips and get active customer support. So ఇఫ్ యూ ఆస్క్ మీ ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 5 నేను దీనికి ఒక 2 రేటింగ్ ఇస్తాను. నాట్ బికాస్ ద కాస్ట్ ఈజ్ లో, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి పనిని మీరు లింక్డ్ఇన్ ద్వారా చేసేసుకోవచ్చు, రూపాయి ఖర్చు లేదు. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకున్నారంటే మీరు లింక్డ్ఇన్లో కొద్దిగా సెర్చ్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కనెక్ట్ అయ్యి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే చాలా వరకు లింక్డ్ఇన్లో వీటికి ఆన్సర్స్ దొరుకుతూనే ఉంటాయి. మీరు అనుకున్న డొమైన్లో ఒక సీనియర్ మెంబర్ని కలవడం, లేకపోతే ఒక రిక్రూటర్ని కలిసి నార్మల్గానే నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నా, సో మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా యాజ్ ఎ కెరియర్ గైడెన్స్ ఏంటి అని మా వాళ్ళని ఛార్జ్ చేస్తా అంటే చేస్తారు, లేకపోతే లేదు. దేర్ బిజినెస్ మోడల్ అయ్యండి, మనకు సంబంధం లేదు. బట్ ఇక్కడ వీళ్ళు పేజ్లో రాసిన ప్రతిదీ కూడా మీరు లింక్డ్ఇన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం ఎక్స్క్లూజివ్ ఒక 839 అంటే 850 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా సమ్వేర్ హీర్ ఆర్ దేర్ పడి మీకు అంత పెట్టాల్సిన అవసరం లేదని అయితే నేను చెప్తాను. సో బ్రో మరి మూడిట్లో ఏది బాగుంది కొంచెం అంటే ఈ ప్రియారిటీ అప్లికెంట్కి కొంచెం మనం ఒక స్టెప్ హై రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ బికాజ్ నెంబర్ 1 రేట్ తక్కువ, నెంబర్ 2 కొంచెం ఫీచర్డ్ అనేది పెట్టినా పెట్టకపోయినా మీది చూపిస్తుంది అది. అండ్ ఇవి కాకుండా కొన్ని సబ్ లెవెల్ సెకండ్ లెవెల్ సర్వీసెస్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ అవి వచ్చేసి రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్. ఓకే, రెజ్యూమ్ రైటింగ్ సర్వీసెస్లో కూడా ఏంటంటే వీళ్ళు లెవెల్స్ పెట్టుకున్నారు, ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ అండ్ ఎగ్జిక్యూటివ్ లెవెల్. సో మీకు 0 to 3 years, నేను చాలాసార్లు మన వీడియోలో కూడా చెప్తుంటాను 0 to 3 ఉంటే మీరు ఎంట్రీ లెవెల్ అనేది ఫీల్ అవ్వండి బ్రో అని. సో ఎంట్రీ లెవెల్ అయితే ఒక రెజ్యూమ్ వాళ్ళు తయారు చేసి ఇవ్వడానికి, నౌకరీ మీకు తయారు చేసి ఇవ్వడానికి, అది టెక్స్ట్ రెజ్యూమే మాత్రమే. అది మీకు అరౌండ్ 1653, ఇట్ కమ్స్ అరౌండ్ సపోజ్ 1700 అనుకోండి పడుతుంది. 8 days వాళ్ళు టైం తీసుకుంటారు. లేదు నాకు నెక్స్ట్ 2 days 4 daysలోనే కావాలి మీకు అంటే 4000 వరకు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఓకే, అండ్ మిడ్ లెవెల్ ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయినా, ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టినా సరే, ఏమున్నా సరే మీకు ఒక రెజ్యూమే కావాలి మిడ్ లెవెల్ కోసం అంటే మాత్రం దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ యూ స్టార్టింగ్ ఎనీవేర్ ఫ్రమ్ 3600 to 5600. ఇది మీ 3 to 8 years మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సీనియర్ లెవెల్ కొద్దిగా మా లెవెల్ వాళ్ళకి కొంచెం, లేదా కొంచెం ఇంకా పైన లెవెల్ వాళ్ళకి ఉంటే మాత్రం 4500 మినిమంగా టు 6500. సో ఎగ్జిక్యూటివ్ లెవెల్ వాళ్ళకు కూడా అంతే. సో ఇవి రెజ్యూమ్ మేకింగ్ సర్వీసెస్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ, వీళ్ళు మీరు ఇంత పెట్టాలా అంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే పెట్టండి, ఐ ఎంకరేజ్ దట్ టు డూ ఇట్. బట్ అట్లా కాదు బ్రో ఇంకేమైనా ఉందా అంటే, ఆల్రెడీ మన ఛానల్లో సక్సెస్ డ్రీమర్స్ దగ్గర రెజ్యూమ్ ఇప్పటికే దాదాపు ఒక 50 to 60 మెంబర్స్ వరకు రాయించుకున్నారు. అండ్ వాళ్ళ రెజ్యూమే కూడా మంచిగా హిట్ అవుతుంది. ఒక ATS కంప్లైంట్ రెజ్యూమ్ని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇంత డబ్బులు తీసుకొని ఒక టెక్స్ట్ రెజ్యూమే రాయడం అయితే అనవసరము. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ 1600 or 1700 ఈజ్ వే టూ ఫర్ దిస్ సర్వీస్. సో మన ఛానల్లో మనం అయితే 429 రూపీస్కే ఇదే సర్వీస్ని ఇస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ తీసుకోండి, లేదంటే హ్యాపీగా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ప్రొసీజర్ చెప్తా ఏంటన్నది. సో అక్కడ చూసుకోండి. బట్ ఈదర్ ద కేస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు రెజ్యూమ్ని ఎలా చూడాలి అంటే ఇట్ ఈజ్ లైక్ అ అవుట్ఫిట్ టు అన్ యాక్టర్. సో ఒక మంచి సీన్ ఉంది, అందులో ఒక హీరోకి ఒక కాస్ట్యూమ్ ఉండాలంటే ఆ సీన్కి తగ్గట్టు ఉంటుంది కదా. సో అలానే మీ అవుట్ఫిట్, మీ ఎకోలేట్స్, మీ అచీవ్మెంట్స్, మీ సర్టిఫికేషన్స్, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఒక సిస్టమ్ రీడ్ చేసేలాగా మీ రెజ్యూమేలో ఉండాలి. మీరు ఎంత కష్టపడి 2 years 3 years ఒక కంపెనీలో జాబ్ చేసినా సరే, ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టినా సరే, ఇదంతా ఒక రెజ్యూమ్లో ప్రాపర్గా లేకపోతే సిస్టమ్ ఆ రెజ్యూమే చదవలేదు. సో అది కూడా ఒకసారి మీరు మైండ్లో పెట్టుకొని మీ రెజ్యూమ్ మేకింగ్ మీద కూడా మీరు సొంతంగా కూడా కొద్ది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఐఎమ్ షూర్ లైక్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఆల్సో గో త్రూ ఇట్.
సో రెజ్యూమ్ రైటింగ్ మీద నౌకరీ ఇచ్చేది ఇది ఒక సర్వీస్. అండ్ ఇది కాకుండా there is one more service what Naukri is giving, that is online resume maker services. ఇదేం లేదు, ఒకటి ఫ్రీ, అంటే మీకు ఈ ఫ్రీ టెంప్లెట్ ఉంది కదా, ఈ ఫ్రీ టెంప్లెట్ వాడేసి మీరు ఏం కావాలంటే అది మీరు టైప్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్, సక్సెస్ డ్రీమర్స్ అని కొడదాం. ఓకే, కొట్టగానే జస్ట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇదే ఒక టెంప్లెట్ మీరు ఇక్కడ టైప్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది. ఇది ఒకటే టెంప్లెట్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఇలా కాదు బ్రో, ఇంకా డిఫరెంట్ టెంప్లెట్స్ కావాలి అంటే మాత్రం మీకు 211 రూపీస్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ రేంజ్ మీకైతే ఒక డిఫరెంట్ టెంప్లెట్స్కి యాక్సెస్ ఇస్తారు వీళ్ళు. సో ఆ యాక్సెస్ అంతా కూడా మీరు వాడుకోవచ్చు, చేసుకోవచ్చు. సో అవి ఇంకొక సర్వీస్ వీళ్ళు ఇచ్చేది. ఇవి కాకుండా కూడా ఇంకా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. స్టాండౌట్ యాజ్ అన్ ఎర్లీ అప్లికెంట్, ఇందా మనం మాట్లాడుకున్నది. అండ్ సెండ్ పర్సనలైజ్ మెసేజ్ టు రిక్రూటర్స్, ఇవన్నీ కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. కానీ గెట్ యువర్ రెజ్యూమ్ రివ్యూడ్ అండ్ ఇంప్రూవ్ ఫర్ జాబ్ అప్లికేషన్. సో మీ రెజ్యూమ్ ఆల్రెడీ ఒకటి ఉంటే అది కరెక్ట్ ఉందా లేదా ఏంటి అన్నది ఈ రెజ్యూమే ద్వారా వస్తుంది. సో దీనికి వీళ్ళు 1000 చేంజ్, సో సమ్వేర్ అరౌండ్ ఒక 1200 దాకా అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు మీరు చెక్అవుట్ చేసే టైంకి. సో నన్ను అడిగితే అగైన్ మన ఛానల్లో రెజ్యూమ్ రివ్యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే నేను క్లోజ్ టు ఒక 80 to 90 రెజ్యూమ్స్ నేనే రివ్యూ చేశాను. బాగుంటే బాగుంది, వాటికి మళ్ళీ అనవసరం డబ్బులు పెట్టేసి మీరేం వాటిని మీరేం రాని రివ్యామ్ చేయించక్కర్లేదు. అండ్ బాగాలేకపోతే కొన్ని మైనర్ కరెక్షన్స్ ఉంటే కూడా నేను చాలా వరకు ఆ మైనర్ కరెక్షన్స్ ఏం చేసుకోవాలో కూడా నేను మీకు అక్కడే చెప్తాను, వాటి వరకు చేసుకోండి. బట్ కొన్ని కేసెస్లో మాత్రం కంప్లీట్ రీవ్యామ్ చేయాల్సి వస్తే మాత్రం అప్పుడు రీవ్యామ్ చేసుకోమని చెప్తాం. బట్ ఒక్క రివ్యూకి మాత్రం 1200 రూపీస్ ఆర్ 1100 రూపీస్ అంత ఎక్కువ, అది దానికి మీరు ఆప్ట్ చేసుకోకండి. సో ఇన్ ఏ నట్షల్ నౌకరీ ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీసెస్ ఆర్ నౌకరీ పెయిడ్ సర్వీసెస్ అయితే ఇవి. అండ్ యాజ్ ఐ సెడ్, నన్ను అడిగితే ఆ ప్రియారిటీ అప్లికెంట్ అయితే కొద్దిగా పర్లేదు, ఆ సర్వీస్ తీసుకోమని చెప్తాను. ఆ సర్వీస్ కూడా మీరు ఎందుకు అంటే కొద్దిగా అల్గారిథం వైజ్ మీ రెజ్యూమ్ హిట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ బట్ అది కూడా ఫస్ట్ ఒక 1 monthకే తీసుకోకండి, మళ్ళీ 3 months తీసేసుకొని ఆ డబ్బులు కూడా పెట్టకుండా జస్ట్ ఒక 1 monthకే ట్రై చేయండి. రెజ్యూమ్ హిట్ అవుతుందా హ్యాపీ, అవ్వట్లేదు అంటే మాత్రం వాళ్ళు ఒకసారి రీథింక్ చేసుకోవాలి. సో మీకు ఇంకా ఎలాంటి కామెంట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Until then, signing off, me, Sriharsha.